చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన టూర్ను టీడీపీ శ్రేణులు అడ్డుకుంటారు అనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నేతలతో మిథున్ రెడ్డి సమావేశం కానున్నారు. కౌన్సిలర్స్ తప్ప ఎవరికీ అనుమతి లేదని పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన టూర్ను టీడీపీ శ్రేణులు అడ్డుకుంటారు అనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నేతలతో మిథున్ రెడ్డి సమావేశం కానున్నారు. కౌన్సిలర్స్ తప్ప ఎవరికీ అనుమతి లేదని పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, రైట్ భోగి, ఇంకా పుంగనూరులో టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎప్పుడైతే ప్రతిసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఎంపీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, పొంగనూరు పర్యటన అంటేనే కూడా తీవ్ర ఉద్రిక్తలకు కారణమవుతుందని చెప్పుకోవాలి. ఆయన పర్యటన ప్రతి సమయంలో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా మిథున్ రెడ్డి పర్యటన కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజున మున్సిపల్ కార్యాలయంలో పార్టీ కేడర్ కూడా సమావేశం అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అయితే దీనికి సమావేశానికి కౌన్సిలర్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో కార్యకర్తలను ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి, కేవలం కౌన్సిలర్లకు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారేమో అన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎవరిని కూడా పుంగనూరు ఏదైతే మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలకు రానివ్వకుండా కార్యకర్తలను కూడా బయటే నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఉన్నటువంటి అధికారులు, కౌన్సిలర్లు, ఎవరైతే ప్రజాప్రతినిధులు తప్ప ఇంకెవరిని కూడా అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. అయితే మరొక వైపు టీడీపీ కార్యకర్తలు అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఎవరు కూడా ఆ వైపు రానటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత పర్యటనలో కూడా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నటువంటి నివాసం వైపు పెద్ద ఎత్తున రాళ్ళదాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలుగా అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ కార్తీక్.